త్వరగా డబ్బు సంపాదించాలని ఆశతో ఓ కేటుగాడి వలలో చిక్కుకున్నాడు ఓ వ్యక్తి. తన వద్ద బ్లాక్ పేపర్లను ఓ కెమికల్తో ముంచితే 500 నోట్లుగా మారతాయంటూ కూడా నమ్మించి ప్రేమ్చంద్ అనే వ్యక్తి నుంచి 13 లక్షలు గుంజాడు ఓ మోసగాడు. బ్లాక్ నోట్లను అసలు నోట్లుగా మారుస్తానంటూ కూడా చెప్పి అశ్వారావుపేటకు చెందిన మధుబాబును, ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన ప్రేమ్చంద్ దారుణంగా మోసగించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. బాధితుడి ఫిర్యాదుతో ప్రేమ్చంద్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 500 నోట్ల సైజులో కట్ చేసిన 20,000 బ్లాక్ పేపర్లు, కొన్ని రసాయన ద్రావణాల సీసాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మధుబాబుపై ఇప్పటికే నకిలీ కరెన్సీ, మోటార్ సైకిల్ దొంగతనం కేసులు సహా పలు పిఎస్లలోనూ అనేక కేసులు నమోదైనట్టుగా పోలీసులు వెల్లడించారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఇలాంటి మోసగాళ్ల వలలో పడవద్దంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ నకిలీ నోట్లు తీసుకునే అలవాటు ఉంటుంది కదా, అత్యాశతోనే సపోజ్ ఒక 1000 రూపాయలు మామూలు నోట్లు ఇస్తే ఒక 3,000 4,000 నకిలీ నోట్లు ఇస్తారని చెప్పేసి అటువంటి దాన్ని ఇంకొంచెం నేను మాడిఫై చేసి ఇవన్నీ ఇప్పుడు మీ ముందున్నటువంటి ఇవన్నీ పెట్టాలి. ఇవన్నీ కూడా 500 కరెన్సీ నోట్స్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఉన్నటువంటి పేపర్స్. అది నమ్మేయడానికి ఏం చేస్తారంటే వాళ్ళతో ఏదో ఫ్రెండ్షిప్ ఎక్స్టెండ్ చేసి ఇట్లా నా దగ్గర ఈ బ్లాక్ పేపర్స్ ఉన్నాయి, ఇంకా ప్రత్యేకమైనటువంటి లిక్విడ్స్లో కనుక వాష్ చేసినట్టయితే అవి మామూలు ఈ జాలీ నోట్స్ లాగా వస్తాయి, అవి మీరు సర్క్యులేట్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళని నమ్మిస్తారు. ఇందులో భాగంగా ఇక్కడ మన లోకల్ చెందినటువంటి ఒక మధుబాబు అనే అతన్ని నమ్మి సుమారుగా 13 లక్షలు దఫాలుగా ఇచ్చినట్టుగా